200 డిప్యూటీ తహసీల్దార్ పోస్టులు ఏపీ గవర్నమెంట్ ఈసారి నోటిఫికేషన్లో ఇస్తుంది అంటే మీరు అందరూ కూడా అదృష్టవంతులనే చెప్పుకోవాలి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు విఐపి ఐఎస్ అకాడమీ. నేను మీ అశోక్. సో మనము రీసెంట్గా ఏపీపీఎస్సీ జాబ్ క్యాలెండర్కి సంబంధించి ఎన్ని పోస్టులు ఎప్పుడు మనకి నోటిఫికేషన్ ఇవన్నీ కూడా మెన్షన్ చేయడం జరిగింది. దాంట్లో మనము ఫేజ్ 3లో చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ గ్రూప్ 2 సర్వీసెస్ కనిపిస్తున్నాయి. అంటే మనకి ఇక్కడ ఫేజ్ 3 ఎప్పుడు ఉందండి? 15th అక్టోబర్న 15th సెప్టెంబర్న గ్రూప్ 1 నోటిఫికేషన్, 15th అక్టోబర్న గ్రూప్ 2 నోటిఫికేషన్ అయితే మనకి ఇక్కడ రానుంది. అయితే ఇక్కడ నెంబర్ ఆఫ్ పోస్టులు మనకి ఎన్ని కనిపిస్తున్నాయండి? మనకి నెంబర్ ఆఫ్ పోస్టులు 673 ఉన్నాయి. ఇక్కడ కొంతమంది స్టూడెంట్స్ డిసప్పాయింట్ అవ్వచ్చు. అదేంటి సార్, మేము మోర్ దాన్ 700 మోర్ దాన్ 800 ఎక్స్పెక్ట్ చేసామని చెప్పేసి ఇక్కడ కొంతమంది స్టూడెంట్స్ డిసప్పాయింట్ అవ్వచ్చు. కానీ ఇక్కడ మెన్షన్ చేసిన పోస్టుల్లో మనం చూసుకున్నట్లయితే దాదాపుగా 69 ఆర్ 70% అంటే 464 పోస్టులు ఇక్కడ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉన్నాయండి. ఇప్పుడు మనకి గ్రూప్ 2 సర్వీసెస్లో ఎగ్జిక్యూటివ్ పోస్టులు, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉంటాయి. అందరూ కూడా ప్రయత్నించేది దేనికండి? ఎగ్జిక్యూటివ్ పోస్టులకి ప్రయత్నిస్తూ ఉంటారు. సో మనకి ఈ ఎగ్జిక్యూటివ్ పోస్టులే దీంట్లో 464 ఉన్నాయంటే ఇదంతా గుడ్ నెంబర్ అనే చెప్తాను. అంటే కంపేర్ టు నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్, ఇప్పుడు చాలామంది నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్లో ఉద్యోగం చేసే అభ్యర్థులందరూ కూడా మళ్ళీ ఎగ్జామ్ రాస్తారు. ఎందుకు ఎగ్జామ్ రాస్తారు? ఈసారి నేను ఎగ్జిక్యూటివ్ పోస్ట్ ఎలాగైనా సాధించాలి అని రాస్తూ ఉంటారు. ఇప్పుడు మీరు చూడండి, రీసెంట్గా రిక్రూట్ అయిన గ్రూప్ 2 ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్లో ఉన్న వాళ్ళు కానీ, లేకపోతే అపార్ట్ ఫ్రమ్ డిటి మిగతా పోస్టులు వచ్చే అభ్యర్థులందరూ కూడా మళ్ళీ అప్లై చేస్తారు ఈ నోటిఫికేషన్. ఎందుకు అప్లై చేస్తారు? 200 డిప్యూటీ తహసీల్దార్ పోస్టులు వాళ్ళని టెంప్ట్ చేస్తున్నాయి కాబట్టి. 200 అనేది చాలా గుడ్ నెంబర్. డిప్యూటీ తహసీల్దార్ అనేది గ్రూప్ 2 సర్వీసెస్లో మనకి చాలామంది ఫస్ట్ ఆప్షన్ కింద పెట్టుకుంటారు. అండ్ గ్రూప్ 1 సర్వీసెస్లో డిప్యూటీ కలెక్టర్ ఫస్ట్ ఆప్షన్ కింద పెట్టుకుంటారు. అండ్ ఈ డిటి నుంచి మనకి ప్రమోషన్స్ ద్వారా మనకి డిప్యూటీ కలెక్టర్ అండ్ ఇంకా పై స్థాయిలకు వెళ్ళి కన్ఫర్డ్ ఐఏఎస్ అయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారండి మనకి. సో చాలా మంచి అవకాశము. మంచిగా ప్రిపేర్ అవ్వండి. ఎక్కడ కూడా డైవర్షన్స్ పెట్టుకోకండి. ఎగ్జామ్ మనకి అవ్వదు, ఆ ఎలక్షన్స్ ఉన్నాయి, ఈ ఎలక్షన్స్ ఉన్నాయి, వాళ్ళు వచ్చి ఏదో మాట చెప్తారు, వీళ్ళు వచ్చి ఏదో మాట చెప్తారు, అవన్నీ మనకు అవసరం లేదండి. మీ గోల్ ఎప్పుడు కూడా మన టార్గెట్ డిటి కానీ ఇంకేదైనా మనం అచీవ్ చేసామా లేదా అనేదే చూసుకోవాలి. కానీ పక్కనోడు వచ్చి ఒక మాట చెప్పడం, ఇటు సైడ్ వచ్చేవాడు ఒక మాట చెప్పడం, రిలేటివ్స్ వచ్చి డిస్టర్బ్ చేయడం, ఫ్రెండ్స్ డిస్టర్బ్ చేయడం, ఫ్యామిలీ మెంబర్స్ డిస్టర్బ్ చేయడం, ఈ డిస్టర్బెన్సెస్ నుంచి మీరు దూరంగా ఉండి మీ గోల్కి మీరు దగ్గరగా వెళ్తున్నప్పుడు మాత్రమే మీకు సక్సెస్ అనేది వస్తుంది. అండ్ దీంతో పాటుగా ఎవరైతే ఇన్ టైం మనకి సిలబస్ కంప్లీట్ చేసుకొని, ఇన్ టైం రివిజన్లు చేసుకొని, ఇన్ టైం టెస్ట్ రాసుకొని, ఆ టెస్ట్ని అనలైజ్ చేసిన వాళ్ళు మాత్రమే ఇక్కడ విన్ అవుతున్నారు. డిస్ట్రాక్ట్ అయ్యే వాళ్ళందరూ కూడా అవుట్ ఆఫ్ ద రేస్. లాస్ట్ నోటిఫికేషనే మీరు బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకోండి. లాస్ట్ నోటిఫికేషన్లో లాస్ట్ 20 రోజులు ఎవరైతే ఆ రోడ్ల మీదకి వెళ్ళి ఫైటింగ్లు చేసుకున్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఉద్యోగం లేకుండా అదే రోడ్ల మీద ఉన్నారు. మళ్ళీ ఈ నోటిఫికేషన్ కోసం ప్రిపేర్ అవుతున్నారు. సో మనం కొద్దిగా మన గోల్ని డైవర్ట్ చేయకోకుండా, ఏదన్నా మనకి అన్యాయం జరుగుతుందంటే ఫైట్ చేయాలి, తప్పులేదు. బట్ ఎక్కడి వరకు మన ప్రిపరేషన్ ఎక్కడ కూడా డిస్టర్బ్ అవ్వకోకుండా ఉండి మిగతా వాటికి మనం టైం స్పెండ్ చేయాలి తప్పించి ప్రిపరేషన్ డిస్టర్బ్ చేసుకొని మీ లైఫ్ని మీరు రిస్క్లో పెట్టుకున్నారు అంటే ఈసారి కూడా మోసపోతారు. నేను మళ్ళీ మళ్ళీ మీకు ఒక బ్రదర్గా చెప్తున్నాను, డిస్ట్రాక్షన్స్ నుంచి దూరంగా ఉండండి. ఓకేనా? అండ్ ఈ నెంబర్ కూడా 673 ఫిగర్ ఈజ్ ఆల్సో ఏ వెరీ గుడ్ నెంబర్ అని చెప్పేసి నేను అంటాను. బికాజ్ దీంట్లో ఎగ్జిక్యూటివ్ పోస్టులు చాలా ఎక్కువ ఉన్నాయి. సో టార్గెట్ డిటి పెట్టుకోండి, మంచిగా సక్సెస్ అవ్వండి. అండ్ మన విఐపి లెర్నింగ్ యాప్లో ఏపీఎస్సి గ్రూప్ 2కి సంబంధించిన ఫ్రీ స్టడీ ప్లాన్ ఉంది. అండ్ ఒక 4 to 5 ఫ్రీ టెస్ట్లు కూడా మీరు రాసుకోవచ్చు. మన క్వాలిటీ చెక్ చేసుకోవాలంటే చాలా అఫోర్డబుల్ ప్రైస్లో మనం టెస్ట్ సిరీస్ కూడా లాంచ్ చేసాం. అండ్ టెస్ట్ సిరీస్ కూడా మంచిగా ఆల్రెడీ ర్యాంకర్సే ప్రిపేర్ చేస్తున్నారు మన టెస్ట్ సిరీస్ని. క్లాసెస్ కూడా ఆల్రెడీ గ్రూప్ 1 ర్యాంకర్స్, గ్రూప్ 2 ర్యాంకర్స్ అండ్ యూపీఎస్సీ మల్టిపుల్ టైమ్స్ ఇంటర్వ్యూకి వెళ్ళిన ఫ్యాకల్టీసే మన ఇన్స్టిట్యూట్లో క్లాసెస్ చెప్తారు. మీరందరూ కూడా అదృష్టవంతులు అనుకోవాలి, అట్ వెరీ అఫోర్డబుల్ ప్రైజెస్. అండ్ మీకు ఇంకేమన్నా మరిన్ని డీటెయిల్స్ కావాలనుకుంటే మన విఐపి లెర్నింగ్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. ఆండ్రాయిడ్ యూజర్స్ డైరెక్ట్గా గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళొచ్చు. ఐఓఎస్ యూజర్స్ వచ్చేసి క్లాస్ ప్లస్ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకొని దాంట్లో ఆర్గనైజేషన్ కోడ్ TZDNQ టైప్ చేస్తే అది మన అకాడమీ యాప్ కింద చేంజ్ అయిపోతుంది. ఓకేనా? సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. 200 DT టార్గెట్ పెట్టుకోండి. మంచిగా మీరు సక్సెస్ అవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై హింద్. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్,
పోస్టులు ఏమన్నా పెరిగే అవకాశాలు ఉన్నాయని కూడా కొంతమంది అభ్యర్థులు మెసేజ్ చేస్తున్నారు. నేను మన మిత్రుడిని కనుక్కున్నాను. కనుక్కున్నట్లయితే పోస్ట్ అయితే ఇంకా ఇదే ఫైనల్ అని చెప్పేసి అన్నారు. బట్ గ్రూప్ 1లో ఒక 14-18 పోస్టులు వేరేవి యాడ్ అయ్యే అవకాశాలైతే ఉన్నాయంట. గ్రూప్ 1 కూడా 149 ఈజ్ ఎ వెరీ గుడ్ ఫిగర్ అని చెప్పుకోవాలండి. 149 అనేది. రైట్. థ్యాంక్ యూ. జై హింద్.